సరే, మంచిదండి. మన కన్న తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడినటువంటి సహోదరులకి సహోదరిమణులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచేటువంటి చిన్న పాఠాన్ని మనందరం కలిసి ఆలోచన చేద్దాం. ఏంటిది మన పాఠం పేరు? వాక్యానికి విలువ ఇస్తున్నామా? వాక్యానికి విలువ ఇవ్వటం అంటే ఏంటి? విలువ ఇవ్వటం అంటే ఏంటి? విలువ ఇవ్వటం అంటే లోబట్టమే. విలువ ఇవ్వటం అంటే లోబడటమే. చెప్పబడినటువంటి వాక్యాన్ని విని దాని విలువను అర్థం చేసుకొని దానికి లోబడి జీవించడమే విలువ ఇవ్వటం. ఎందుకంటే సాధారణంగా క్రైస్తవుల్లో రెండు రకాలు ఉంటారు. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే వాక్యం చదవకపోయినా పర్వాలేదు, ప్రార్థన చేసుకుంటే సరిపోయిద్దిలే అనుకుంటారు. వాక్యం అంత అవసరం లేదు, ఈ ప్రార్థన చేసుకుంటే వాక్యం చదివినంత ఫీలింగ్తో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాక్యాన్ని పక్కన పెట్టి ఏం చేస్తూ ఉంటారు? పొద్దున సాయంత్రం ప్రార్థనతోనే వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కాలాన్ని వాళ్ళు ఏం చేసుకుంటూ ఉంటారంటే రోజు ముగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఆదివారం ఆరాధనలో మాత్రం వాళ్ళ బైబిల్ అనేవి తెరవబడతాయి, కానీ తర్వాత రోజులు ఎప్పుడు కూడా మిగతా 6 రోజులు ఎలా ఉంటాయి? అవి ఏదో ఒక మూల పడేసి ఉంటారు. మళ్ళీ దాన్ని ఎప్పుడు ఎత్తుకొని వచ్చేదంటే ఆదివారం అప్పుడే. ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాక్యానికి సమయాన్ని ఇవ్వకుండా, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, వాక్యానికి విలువ ఇవ్వకుండా దేనికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అంటే వాళ్ళు ప్రార్థనకే. కాకపోతే ఈ రెండు అవసరమే, వాక్యం అవసరమే, ప్రార్థన అవసరమే. కానీ రెండిట్లో ఏది ముఖ్యం? ఏది ఎక్కువగా మన జీవితంలో నింపుకోవాలి? ఏది ఎక్కువగా ఉండాలి? రెండు ఉండాలి, కానీ ఏది ఎక్కువ ఉండాలి? వాక్యం ఉండాలా, ప్రార్థన ఉండాలా అనేది మనం ఆలోచించగలిగినట్లయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదంటే, మీకు ప్రార్థన కన్నా కానీ మొదటగా మీకు ఏ ఉండాలంటే వాక్యం ఉండాలి. వాక్యము వినాలి, విన్నటువంటి వాక్య ప్రకారంగా మన జీవితాల్ని మార్చుకోవాలి, ఆ విన్నటువంటి వాక్యానికి లోబడాలి. ప్రార్థన ఒక్కటే మన జీవితాన్ని మార్చిద్దా అంటే మార్చదు. ఏది కావాలి ఆ ప్రార్థన కంటే? వాక్యం కావాలి. మరి దేవుడు వాక్యాన్ని అంత ప్రయారిటీ ఇచ్చాడో లేదో ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడగలిగినట్లయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం, క్షమించండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనం, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ఏమన్నాడు ఇక్కడ? ధర్మశాస్త్రం అంటే ఏంటిది? దేవుని మాట. ధర్మశాస్త్రం అంటే దేవుడు రాసి ఇచ్చినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి, ఇవ్వబడినటువంటి ఆ మాటలు వినబడకుండా చెవిని తొలగించుకొని ప్రార్థన చేయవని ప్రార్థన ఏమో అని చాలా భయంకరమైనటువంటి మాట ఉపయోగించాడు దేవుడు ఇక్కడ. అర్థమైంది ఈ మాట? ఏమర్థమైంది మీకు? ధర్మశాస్త్రం అంటే వాక్యాన్ని వినకుండా, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, వాక్యాన్ని మన జీవితంలో పాటించకుండా, వాక్య ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకోకుండా నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన? హేయమైన ప్రార్థన. హేయము అంటే మనకు తెలుసు, దేవునికి అసహ్యమైనటువంటి కొన్ని లక్షణాల గురించి మనం అందరం ఇంతకుముందు సహోదరుల ద్వారా విన్నాం. హేయము అంటే ఏంటిది? అసహ్యమైనది. దేవునికి అసహ్యం అంట. ఏమిటిది అసహ్యం అంటే? ప్రార్థించడం అసహ్యం అంట. ఎలా ప్రార్థిస్తే? వాక్యం వినబడకుండా, వాక్యం వినకుండా, వాక్యాన్ని నీ జీవితంలో పాటించకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ అది దేవునికి హేయము, అది దేవునికి అసహ్యకరము. అందుకనే దేవుడు ఈ వాక్యాన్ని చాలా గొప్పదిగా చేశాడు, చాలా గొప్పదిగా వర్ణించాడు.
మీరు నాకు మనం అనుకోవచ్చు, ఏందయ్యా దేవుడా, మరి నీకే కదా ప్రార్థన చేసేది, మేము వేరే వాళ్ళకి ఎవరికైనా చేస్తున్నావా, నీకే కదా చేసేది. మరి నీకు చేస్తున్నటువంటి ప్రార్థన మరి నువ్వు ఏమంటున్నావంటే, ఆయన ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు ఆయన, ముందు నా మాటనే నువ్వు విను, విన్నటువంటి మాట ప్రకారంగా నీ జీవితాన్ని మార్చుకో, విన్నటువంటి వాక్యాన్ని నీ జీవితంలో ప్రవర్తించు. అలా ఉండి ప్రార్థన చేస్తే నాకు ఇష్టం. నువ్వు వాక్యం వినకుండా, వాక్యానికి లోపడకుండా, వాక్యానికి విధేయత చూపించకుండా, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ అది నా దృష్టికి అసహ్యము అంటున్నాడు. కాబట్టి మన జీవితాన్ని ఆలోచన చేద్దాం. మరి మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? లేవగానే ప్రార్థన చేసుకుంటాం, మళ్ళీ పనుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం. మీరు దీనికి మధ్యలో ఏం జరుగుతుందంటే మన పనులు జరుగుతున్నాయి. మరి వాక్యానికి చోటేది? వాక్యానికి సమయం ఏది? కాబట్టి ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏమని మాట్లాడుతున్నాడు? ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని ప్రార్థన చేసావనుకో, నీ ప్రార్థన నా దగ్గరికి రాదు. నీ ప్రార్థన నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ నాకు అది హేయమైనదిగా చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలంటే, దేవుని మాటకి, దేవుడు వాక్యానికి ఇచ్చినటువంటి విలువ అంత గొప్పది. ఇంకా భయంకరమైన మాట అన్నాడు తెలుసా దేవుడు? ఇంకేం మాట అన్నాడు తెలుసా? అసలు నా నామము కన్నా నా వాక్యమే చాలా గొప్పది అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నా నామము కన్నా, ఏంటిది దేవుడి నామం? పాత నిబంధన గ్రంథంలో ఏంటిది? యెహోవా అంటాం. కుమారుడు యేసుక్రీస్తు వారు. ఇలా వర్ణించుకున్నాడు కదా. దేవుడిగా ఎవరు కనపడతారు మనకి? యెహోవా కనపడతాడు. ఆయన కుమారుడిగా ఎవరు పిలువబడతారు? యేసుక్రీస్తు వారు. కాబట్టి నా నామము కన్నా ఏది గొప్పది అంటున్నాడు? వాక్యమే గొప్పది అన్నాడు. చూద్దాం ఒకసారి, చూడండి. కీర్తనల గ్రంథం నా నామము కన్నా, నా పేరు కన్నా ఒకదాన్ని నేను గొప్ప చేశాను అన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 138వ కీర్తన. కీర్తనల గ్రంథం 138వ కీర్తన 2వ వచనం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అర్థమైంది ఈ వచనం? ఏమన్నాడు? నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావంట. అంటే దేవుడికి ఉన్నటువంటి నామం కన్నా కానీ గొప్పది ఏంటిదంట? వాక్యం. ఆయన నామం కన్నా గొప్పదంట వాక్యం. అంటే ఆయన పేరు కన్నా కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు అనేవి చాలా గొప్పవంట. 26 పుస్తకాలు ఇచ్చిన మాటలే కదా ఆయనవి. ఆయన మాట్లాడినటువంటి మాటలే. నా పేరు కన్నా కానీ ఏది గొప్పది అన్నాడు? నేను ఇచ్చిన గ్రంథమే, నేను ఇచ్చిన వాక్యమే చాలా గొప్పది అని దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇక్కడ దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మరి అంత విలువైనటువంటి వాక్యాన్ని మనం ఎలా చూసుకోవాలి? ఎంత విలువ ఇవ్వాలి? దేవుడే నేను ఇచ్చినటువంటి వాక్యానికి నా నామం కంటే చాలా గొప్పది అంటున్నాడు. ఇప్పుడే కదా మన ఆరాధనలో ఒక పాట పాడాం ఆయన నామం గురించి. ఏం పాట? ఆయన నామం ఎలాంటిదో మనకు అందరికీ తెలుసు కదా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది. ఆ ఘనమైన విలువైన నామం కన్నా కానీ దేన్ని హెచ్చించాడంట దేవుడు అంటే ఇక్కడ నేను ఇచ్చినటువంటి వాక్యాన్ని. ఇంకా ఆయన నామం ఎంత గొప్పదో చూడండి ఒకసారి. ఇంకా మనం ముందుకెళ్తే ఇదే కీర్తనల గ్రంథం 111వ కీర్తన 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. 111:9. 111వ కీర్తన 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన నామం ఎలాంటిదంట? పరిశుద్ధమైనటువంటి నామం అంట. ఆయన నామం ఎలాంటిదంట? పూజింపదగినదంట. ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన నామం పూజింపదగినది. అలాంటి పూజింపదగిన నామం, పరిశుద్ధమైనటువంటి నామం కన్నా దేవుడు దేన్ని గొప్ప చేశాడంటే ఆయన వాక్యాన్ని గొప్ప చేశాడు. చూడండి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు వాక్యానికి. కాబట్టి అంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాక్యానికి, అంత విలువ ఉన్నటువంటి వాక్యానికి మనం ఎంత ఇస్తున్నాం ప్రాధాన్యత?
మనం విలువ ఇస్తున్నామా వాక్యానికి? చెప్పాను కదా, వాక్యానికి విలువ ఇవ్వటం అంటే ఏంటిది? విలువ ఇవ్వటం అంటే వాక్యానికి లోబడటం, దేవునికి లోబడటం, దేవుడు ఇచ్చినటువంటి వాక్యానికి లోబడటం. మరి లోబడుతున్నావా? మరి విలువనిస్తున్నావా? ఆ వాక్యానికి మనం ప్రాధాన్యతను ఇస్తున్నావా అనేది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లగాడికి ఏం చెప్తా ఉంటాడంటే మంచి చెడ్లు చెప్తా ఉంటాడు. కానీ అతను వినకుండా తాను ఇష్టానుసారంగా జీవించాడు అనుకోండి, అతను విలువిచ్చినట్ట కాదు. అవునా కదా? అరే నాన్న అది అలా జీవించరా, ఇలా జీవించాలరా, సమాజంలో గౌరవంగా ఉండాలరా, మంచి పనులు చేయాలరా, మంచివాడు అనిపించుకోవాలరా, బ్రతికిన నాళ్ళు నీ మీద ఎలాంటి మచ్చ లేకుండా బ్రతకాలని తల్లిదండ్రులు ఒక పిల్లగాడి చెప్తానే ఉంటాడు. కానీ వాడు వినకుండా వాళ్ళకి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు అనుకోండి, వాళ్ళ మాటలకు అతను విలువిస్తున్నట్టు అంటే కాదు. ఏం చేస్తున్నాడు? అతను త్రోసిపుచ్చుతున్నాడు వాళ్ళ మాటల్ని. అలా త్రోసిపుచ్చి జీవించినటువంటి ఇక్కడ జీవితం చివరికి దేని దిశకి వెళ్ళిపోతుంది అంటే మరణాశైలిలోకి అతను వెళ్ళిపోతాడు. మరణాన్ని అతను ఏం చేస్తాడు? చవి చూస్తాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే వాక్యానికి విలువ ఇవ్వాలి, వాక్యానికి విలువ ఇవ్వాలి. కానీ మనం చూడండి సమాజంలో మనం చూస్తుంటే ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, దేనికి ఎక్కువగా విలువిస్తారంటే దేనికి ఎక్కువగా విలువిస్తున్నారు? బంగారానికి బాగా విలువిస్తారు ఎక్కువ. అందుకని ఎక్కడ ఉంటుంది అది? విలువైంది కాబట్టే బీరువాలో కూడా మళ్ళీ బీరువాలో పెట్టాం. ఎక్కడ పెడతాం? సపరేట్గా లాకర్లు ఉంటాయి కదా, ఆ లాకర్లో పెడతాం. డబ్బు ఉందనుకోండి, డబ్బుని ఎక్కడ పెడతాం? అది కూడా ఎక్కడ పెడతాం? విలువైంది కదా అది, మన దృష్టిలో విలువైంది కాబట్టి ఎక్కడ పెడతామంటే లాకర్లో పెడతాం. భూములు ఉన్నాయి, భూములకు ఉన్నటువంటి కాగితాలు ఉన్నాయి, ఎక్కడ పెడితే అక్కడ పెడతామా? ఎక్కడ పెడతాం? అవి కూడా విలువైంది కాబట్టి చాలా జాగ్రత్తగా, ఎవరికి కనబడకుండా, ఎవరు చూడకుండా, ఆ లాకర్ కూడా భర్త అయితే అసలు భార్యను కూడా నమ్మడు. ఎక్కడ పెట్టుకుంటాడు తాళం? అక్కడే పెట్టుకుంటారు లాకర్. మళ్ళీ మా భార్య తీసి వాళ్ళ నాన్న వాళ్ళకి ఏమైనా ఇచ్చిందని అదొక అనుమానం. మళ్ళీ మామూలుగా అనుమానాలు. చూడండి అసలు ఎంత విలువనిచ్చి వాటిని అన్నిటి మనం ఎక్కడ దాచుకుంటున్నామో. మనం చనిపోతే మనకు అక్కడికి రానిటువంటి వాటి మీద మనం ఎంత విలువనిచ్చి అక్కడ పెట్టుకుంటున్నాం. కానీ మరి మనకి జీవాన్ని ఇచ్చేటువంటి వాక్యానికి మనం ఎంత విలువనిస్తున్నాం? మరి జీవాన్ని ఇచ్చి పరలోకాన్ని ఇచ్చేటువంటి వాక్యాన్ని మనం ఎంత విలువిస్తున్నాం, ఎంత లోబడుతున్నాం, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రతిరోజు నేను వాక్యాన్ని చదువుతున్నానా లేదా, వాక్య ప్రకారంగా నా జీవితం ఉంటుందా లేదా, వాక్య ప్రకారంగా సహోదరులు చెప్పబడుతున్నటువంటి మాటల ప్రకారంగా నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నానా లేదా అని ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఆలోచించుకుంటూ రావాలి. అదే క్రైస్తవుడికి ఉండవలసినటువంటి ప్రాథమిక లక్షణం. ఏంటిదంటే చెప్పబడినటువంటి వాక్య ప్రకారంగా వాక్యానికి విలువనిస్తూ వాక్య ప్రకారంగా జీవించడమే క్రైస్తవుని యొక్క ప్రాథమిక లక్షణం. అలా లేకుండా వాక్యానికి విలువకుండా మనం ఈ లోకంలో జీవించకుండా వెళ్ళిపోయామనుకో, జీవించకుండా ఏదో ప్రార్థన చేసుకుంటా ఉన్నామనుకో, అలాంటి ప్రార్థన ఏమన్నాడు దేవుడు? నాకు హేయమైంది అంటున్నాడు, నాకు అసహ్యం అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దీని ప్రకారంగా వాక్యానికి విలువ ఇవ్వాలి. మరి వాక్యానికి విలువిస్తున్నామంటే ఇప్పుడు నేను విలువిస్తున్నాను, మీరు విలువిస్తున్నారంటే దేన్ని బట్టి తెలిసిద్ది? దేన్ని బట్టి? ఇప్పుడు విలువైనటువంటి వాటిని ఎక్కడ దాచుకోవాలో మనకు తెలిసింది. మరి వాక్యాన్ని కూడా ఎక్కడ దాచుకోవాలో మనకు తెలియాలి కదా. ఎక్కడ దాచుకోవాలి? విలువైన దానికంటూ ఒక విలువైన వాటి మీద మనం ఒక శ్రద్ధ కలిగి ఒక ప్లేసులు పెట్టుకుంటా ఉంటాం. అలాగే మరి వాక్యాన్ని కూడా ఎక్కడ పెట్టుకోవాలి మనం అని మనం ఆలోచన చేస్తే ఒకసారి కీర్తనకారుడే ఒక మాట అంటాడు చూడండి. కీర్తనకారుడే ఒక మాట అంటాడు 119 కీర్తనలో, వాక్యానికి లోబడేటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటది, విలువ కలిగినటువంటి వాక్యాన్ని ఎక్కడ దాచుకోవాలో కీర్తనకారుడే మాట్లాడతాడు. 119 కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ ఉంచుకోవాలంటే వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలంట. ఎక్కడ ఉంచుకోవాలి? హృదయంలో ఉంచుకోవాలి. వాక్యము హృదయంలో ఉంచుకుంటే దాని తత్ఫలితం వచ్చేటువంటి రిజల్ట్ ఏంటిది? మనం ఏం చేయకుండా ఉంటాం? పాపం చేయకుండా ఉంటాం.
ఇప్పటికి కూడా మనం పాపం చేసుకుంటానే వస్తున్నాం అనుకోండి, మనలో ఏమి లేనట్టు, మన హృదయంలో ఏమి లేనట్టు, వాక్యం లేనట్టు. వాక్యం లేకపోతే మన వాక్యాన్ని విలువిస్తున్నట్ట లేదు. ఇప్పటికీ నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అనుకో, అబద్ధాలు ఆడకూడదని ఉంది, వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఇంకా అబద్ధాలు ఆడుతున్నావు అనుకో, నువ్వేం చేస్తున్నట్టు, వాక్యాన్ని విలువిస్తున్నట్ట లేదు. బూతులు తిట్టకూడదని ఉంది, బూతులు తిట్టకూడదని ఉంది. బూతులు తిడుతున్నావంటే నీలో వాక్యం ఉన్నట్ట, నీ హృదయంలో వాక్యం ఉంచుకున్నట్ట లేదు. వాక్యం నీ హృదయంలో లేనట్టు నువ్వు వాక్యానికి విలువ ఇవ్వనట్టే. మరి దేవుడేమో నా నామం కంటే వాక్యాన్ని నేను హెచ్చుగా ఇచ్చించాను అంటున్నాడు. మనమేమో వాక్యాన్ని హృదయంలో పెట్టుకోకుండా మన జీవితాన్ని చాలా దుర్భరంగా జీవిస్తే ఈ మాట వాళ్ళకే. ఎక్కడ పెట్టుకోవాలంటే, నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే నీ హృదయంలో పెట్టుకోవాలి. నీ హృదయంలో పెట్టుకున్నటువంటి మాటలు అనేవి నీ జీవితంలో కనబడాలి. అలా కనబడితేనే నువ్వు ఏం చేస్తున్నట్టు, వాక్యానికి విలువ ఇస్తున్నట్టు. అవునా కదా? భార్యని ప్రేమించాలి అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ప్రేమించకపోతే విలువ ఇచ్చినట్టు వాక్యానికి. విలువ ఇవ్వకపోతే నువ్వేమైపోతావు, నీ భర్తకి నువ్వు, నీ భార్యకి నువ్వు భార్యని నువ్వు ప్రేమించవు. నీ భార్యను నువ్వు ప్రేమించట్లేదంటే నువ్వేం చేస్తున్నట్టు, వాక్యానికి విలువ ఇవ్వనట్టే. విలువ ఇవ్వకపోతే నువ్వు దేనికి విలువ ఇవ్వట్లేదు తెలుసా, దేవుని వాక్యానికే విలువ ఇవ్వట్లా. అలా నువ్వు నీ భార్యకి నువ్వు ప్రేమించకుండా, నీ అబద్ధాలను నువ్వు మానుకోకుండా, నీ బూతులను నువ్వు మానుకోకుండా, నీ కపటపు ఆలోచనలు నువ్వు మానుకోకుండా, నీ పాపపు ప్రవర్తన నువ్వు మానుకోకుండా, నువ్వు ఎన్నిసార్లు ఆరాధనలో పాల్గొన్నా, ఎన్ని ఆదివారాలు వచ్చినా, బూడిదలో పోసినా పన్నీర్ లాంటిదే మన జీవితాలు. హృదయంలో వాక్యం లేకపోతే ఎమ్మటే ఆ హృదయంలోనికి, ఖాళీగా ఉన్నటువంటి హృదయంలోకి ఎవరు వస్తారు? అపవాది వస్తాడు. అపవాది చూరుకుంటాడు, వాడు ఎతుకుతా ఉంటాడు, వాడు ఎవడెవడు దొరుకుతాడా అని. ఎవరి దగ్గర ఉంటారంటే క్రైస్తవుల దగ్గరే ఉంటాడు అపవాది. వాడు హృదయంలో ఖాళీగా ఉందనుకుని దూరతాడు. దూరం ఏం చేస్తాడు, అనేక రకాలమైనటువంటి హేయక్రియలు జరిగించేటువంటి అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే మన హృదయాన్ని దేంతో నిండి ఉండాలి? వాక్యంతో నిండి ఉండాలి. వాక్యంతో నిండి ఉన్నటువంటి హృదయంలో సాతాను గాడికి అవకాశం ఉండదా అంటే ఉండదు. హృదయం నిండా వాక్యాన్ని పెట్టుకుంటే అబద్ధాలు ఆడతావా? ఆడం. హృదయం నిండా వాక్యాన్ని పెట్టుకుంటే బూతులు మాట్లాడతావా? మాట్లాడం. చాలామంది చూడండి, నేను చాలాసార్లు చూశానండి, క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళే అసలు అవి చెప్పడానికి కూడా వీలు లేనటువంటి బూతులు మాట్లాడతారు. సహోదరులే, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే ఘోరమైన బూతులు, ఘోరమైన అబద్ధాలు, ఘోరమైన కపటపు మాటలు, కపటపు ఆలోచనలు ఎన్నో చూస్తున్నాం. అయినా కానీ మనం మారట్లేదు. కానీ దేవుడి వాక్యం ఇక్కడ ఏమైనా సెలవిస్తుందంటే, నీ వాక్యాన్ని ఏం చేసుకోవాలి, నువ్వు నీ హృదయంలో పెట్టుకోవాలి. హృదయంలో పెట్టుకున్నప్పుడు నీకు నీ జీవితం అనేది ఎలా ఉంటుంది అంటే చాలా పరిశుద్ధంగా ఉంటుంది, చాలా పవిత్రంగా ఉంటుంది. నువ్వు దేవుడిని వాక్యానికి విలువ ఇచ్చిన వాడిలాగా నువ్వు కనపడతావు. కాబట్టి ఇది దేవుడిని కూడా వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి, మనం విలువైన వాటిని ఎక్కడ పెట్టుకోవాలి మనకు తెలిసింది. కానీ వాటికన్నా విలువైనటువంటి వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి, మనం హృదయంలో పెట్టుకోవాలి. హృదయంలో పెట్టుకున్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నవాడు వాక్యానికి విలువిస్తున్నట్టు, వాక్యానికి ప్రాధాన్యతనిస్తున్నట్టు, అతను పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తున్నట్టు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఎక్కడ దాచుకోవాలి, తర్వాత ఎక్కడ ఉండాలి వాక్యం? తర్వాత ఇంకా మనం ముందుకి ఆలోచించగలిగినట్లయితే యాకోబు పత్రికలో కూడా ఒక మాట అంటాడు చూడండి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరే మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. వాక్యానికి విలువిచ్చేవాడు ఎలా ఉంటాడు? వాక్య ప్రకారంగా తన ప్రవర్తనని మార్చుకుంటాడు. వాక్యం ఏదైతే సెలవిస్తుందో దాని ప్రకారంగా తన జీవితాన్ని మలుచుకుంటాడు. వాక్య ప్రకారంగా లేకపోతే తను సహజ ముఖాన్ని తన అద్దంలో చూసుకున్నట్లే అంతే కదండి. మన ముఖాన్ని అద్దంలో చూసుకుంటే ఎలా కనబడిద్ది? ఎలాంటి చిన్న మచ్చైనా కనబడిద్ది. అలాగే వాక్యం ముందు పెట్టుకోండి. వాక్యం ముందు మన ఫేస్ని పెట్టండి, ఎలా ఉంటుంది? దాన్ని బట్టి కొంతమంది చదవరు వాక్యాన్ని.
నా పాపాలు ఎత్తి చూపించిద్దేమో అని ఈ వాక్యాన్ని ఎక్కువ మంది చదవరు. చదవకపోతే నీకు వాక్య ప్రకారం ఎలా జీవించాలని వచ్చింది, వాక్య ప్రకారం ఎలా జీవించాలని ఆలోచన వచ్చింది నీకు. కాబట్టి ఏమన్నాడు వాక్యం యాకోబు గారు? ఇంకోసారి చదవండమ్మా. మీరు వినువారు మాత్రమే ఉండి, మీరు వినటం వల్ల ఉపయోగం లేదు, వినటం వల్ల ఉపయోగం లేదు. ఆహారం వండుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? తిన్నప్పుడు కదా బలం పొందుకునేది. మనం తినకుండా అంతే పెట్టుకుంటే ఉపయోగం లేదు. వాక్యాన్ని మనం ముందు పెట్టుకుని ఉపయోగం లేదు. ఏం చేయాలి? దాన్ని చదవాలి, దాని ప్రకారంగా ప్రవర్తించాలి, అప్పుడే ఉపయోగం మనిషికి. అలా లేకుండా జీవిస్తే అతనికి ఉపయోగం లేదు. మన వాక్య ప్రకారంగా జీవించకుండా మనం ప్రార్థన చేసిన దేవుడు ఆలకించడం, మనం పాటలు పాడినా ఆలకించడం, మన కానుకలు ఇచ్చినా ఆలకించడం, ఆదివారం ఆరాధనకు వచ్చినా ఆలకించడం. నువ్వు కానుకలు నీ భాగాలు దేనికి వాక్య ప్రకారం లేకుండా ఉపయోగం లేదు. తల్లిదండ్రులు సన్మానించమన్నాడు. తల్లిదండ్రులు సన్మానించమనేటువంటిది ఒక ఆజ్ఞ. తల్లిదండ్రులు సన్మానించకుండా నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటూ నీ తల్లిదండ్రులు వదిలేసావనుకో, అది కూడా వాక్య ప్రకారంగా జీవించినట్టు కాదు. ఏమని చెప్పాడు వాక్యం? మీ తల్లిదండ్రులని సన్మానించమంటుంది. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నువ్వు ఏం చేయాలి? నీ తల్లిదండ్రులని సన్మానించాలి. అలా సన్మానించుకుంటా వస్తే, సన్మానించడం అంటే మనందరికీ తెలిసిందేంది? ఒక పెద్ద కుర్చీలు కూర్చోబెట్టి తల్లిదండ్రులని సేలవ కప్పడం కాదు. వాళ్ళకి ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? మనం సహాయంగా ఉండాలి. వాళ్ళకి బాగలేనప్పుడు మనమే చూయించాలి. వాళ్ళ అవసరాలు అక్కడని మనం తీర్చాలి. అదే సన్మానించడం అంటే. కాబట్టి అలా ఇదే వాక్య ప్రకారంగా ప్రవర్తించడం అంటే ఇదే. చెప్పినటువంటి మాటల్ని దానికి లోబడి జీవించడమే వాక్య ప్రకారంగా ప్రవర్తించడం. అలా ప్రవర్తించకుండా మనం ఎన్ని చేసినా కానీ ఉపయోగం లేదు. ఎన్ని ఆదివారాలైనా రా, నువ్వు జీవించినంత కాలంలో ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా వచ్చానని మనం చెప్పుకుంటాం. కానీ ప్రవర్తనలో లేకపోతే ఉపయోగం ఏముంది? నేను దేవుడికి ఇన్ని ఇచ్చాను, ఇంత కానుకలు ఇచ్చాను అనుకుంటాం, చెప్తాం మనం. కానీ వాక్య ప్రకారంగా లేకపోతే ఉపయోగం ఏముంది? నేను ఇన్ని మీటింగ్లకు వెళ్ళాను, ఇంత వాక్యం నేర్చుకుంటాం, ఏముంది? ఉపయోగం లేదు. దాని ప్రకారంగా జీవించడం కదా కావాల్సింది దేవుడికి. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దీని ప్రకారంగా వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి. వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారిలై మనం ఉండాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇది రెండవది. వాక్యానికి విలువ ఇచ్చేవాడు వాక్యాన్ని ఎక్కడ పెట్టుకుంటాడు? హృదయంలో పెట్టుకుంటాడు. రెండవదిగా వాక్యానికి విలువ ఇచ్చేవాడు ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తాడు, తన జీవితంలో కొనసాగిస్తాడు. మరి మూడవదిగా చూద్దాం ఒకసారి. చూడండి, వాక్యానికి విలువ ఇచ్చేవాడు ఇంకేం చేస్తాడంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. వాక్యానికి లోబడిన వాడు, వాక్యానికి విలువిచ్చిన వాడు ఎవరిని ప్రేమించినట్లే? యేసుక్రీస్తుని ప్రేమించినట్లే. వాక్యానికి విలువిస్తున్నట్టే, వాక్యమై వచ్చినటువంటి యేసుక్రీస్తుని ఏం చేస్తున్నట్టే? మనం ప్రేమిస్తున్నట్టే. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అదే కదా ఉంది. ఆది యందు వాక్యములను, వాక్యము దేవుడి యొద్దనును, వాక్యమే దేవుడే ఉన్నాడు అని చెప్పింది కదా. యేసుక్రీస్తు వారంటే వాక్యమే, వాక్యం అంటేనే యేసుక్రీస్తు వారు. మరి ఆయన వాక్య ప్రకారం మనం జీవిస్తున్నామంటే మనం ఎవరిని ప్రేమిస్తున్నట్టు? క్రీస్తుని ప్రేమిస్తున్నట్టే కదా మనం. అంటే సంఘంలో వచ్చే వాళ్ళందరూ క్రీస్తుని ప్రేమిస్తున్నారంటే ప్రేమిస్తారా? యేసుక్రీస్తు వారి పక్కన తిరిగిన 12 మంది యేసుక్రీస్తు వారిని ప్రేమించారా? ఒకడు దొరికాడు దొంగ. ఎవరైనా? ఇస్కరియోతు యూదా. ఏం చేశాడు ఆయన? పట్టించాడు ఆయన్ని. అంటే సంఘానికి వచ్చే వాళ్ళందరూ యేసుక్రీస్తుని ప్రేమిస్తారంటే లేరు, ఉండరు. కొంతమంది ప్రేమిస్తారు, కొంతమంది అంతగా పట్టించుకోరు. వస్తారులే కానీ అంతగా పట్టించుకోరు, విలువ ఇవ్వరు. వాక్యానికి వాళ్ళ జీవితాల్లో విలువ ఇవ్వరు, ప్రాధాన్యత ఇవ్వరు, సమయాన్ని ఇవ్వరు దేవుని వాక్యానికి. ఆయన ప్రేమించామంటే మనం ఏం చేస్తున్నట్టు? ఆయన వాక్య ప్రకారంగా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవిస్తున్నట్టే. కాబట్టి వాక్యాన్ని ఇప్పుడు దాకా మీకు 3 విషయాలు చెప్పాను. ఏంటిది? వాక్యానికి విలువనిచ్చేవాడి యొక్క
జీవితం ఎలా ఉంటుందంటే ఆ వాక్యాన్ని ఎక్కడ పెట్టుకుంటాడు అతను? హృదయంలో పెట్టుకుంటాడు. ఎలాంటి చెడు తలంపులు రాకుండా తన జీవితాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కొనసాగిస్తాడు. తర్వాత రెండవ లక్షణం ఎలా ఉంటుంది? వాక్యానికి విలువిచ్చేవాడు ఎలా ఉంటాడంటే వాక్య ప్రకారంగా తన జీవితాన్ని ప్రవర్తిస్తాడు. ఎంతమంది లోకం ఎంత చెడిపోయినా కానీ అతను మారిపోడు. లోకం అంతా ఒక సైడ్ ఉండి అతను మాత్రం ఒక సైడే ఉంటాడు. లోకం అంతా పాపం అనుకుందనుకోండి, ఇతను మాత్రం వాక్య ప్రకారంగా జీవించేవాడు ఎలా ఉంటాడంటే వాక్య ప్రకారంగానే జీవిస్తాడు. వాక్యం ఏది చెప్పింది అది తన జీవితంలో కొనసాగిస్తాడు. తర్వాత వాక్యాన్ని విలువిస్తున్నామంటే మనం ఏం చేస్తున్నట్టు? మూడోదిగా యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నట్టే. వాక్యమైనటువంటి యేసుక్రీస్తుని మనందరం కూడా ప్రేమిస్తున్నట్టే. కాకపోతే ఆ వాక్యాన్ని విలువ తెలుస్తుంది కానీ మనకి దాన్ని మన జీవితంలో పాటించడంలోనే కొంచెం కష్టపడుతున్నారు. ఉపయోగం లేదు. మనం ఎంత వాక్యాన్ని నేర్చుకున్నా కానీ, ఎంత వాక్యాన్ని విన్నా కానీ, ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ, ఎన్ని మీటింగ్లు పెట్టించుకున్నా కానీ దాని ప్రకారంగా మన జీవితం లేకపోతే ఉపయోగం లేదు. వ్యభిచరింపకూడదని చెప్పుకుంటానే ఉన్నాం. అదే వ్యభిచారం అనేది మన జీవితాలు కనపడుతుంది అనుకోండి, అది దేవుడు వాక్య ప్రకారంగా జీవించినట్టే. ఎందుకంటే దాన్ని జరిగించడం వల్ల వచ్చేటువంటి ఘోరమైనటువంటి పరిణామాలు కూడా తెలుసు మనకి. అయినా కానీ మనం దాని వెనకాల పరిగెడితే మన వాక్య ప్రకారంగా ఉన్నట్టేనా? లేదు. వాక్యాన్ని మనం త్రోసిపుచ్చి నీ హృదయంలో ఎవరికి స్థానాన్ని ఇచ్చావు? నువ్వు అపవాదికి స్థానాన్ని ఇచ్చావు. కాబట్టి వాక్యానికి ఉన్నటువంటి విలువ మనందరికి అర్థం అవ్వాలి. ఇంకా వాక్యం ఎంత శక్తి గలదో, ఎంత ఉన్నతమైనదో చెప్తాడు చూడండి. ఒకసారి తిమోతి గారితో మాట్లాడుతూ పౌలు గారు ఒక మాట మాట్లాడతాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము చూడండి. ప్రతి లేఖనం అంటే ప్రతి వాక్యము. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలు కూడా మనుషుల ఆలోచనల ద్వారా రాయబడినవి కాదు. మోషే గారైనా కానివ్వండి, ప్రవక్తలైనా కానివ్వండి, అపోస్తులైనా కానివ్వండి, ఎవరి ప్రేరేపణతో రాసింది వాళ్ళు. కానీ ఎవరి ప్రేరేపణతో రాశారు వాళ్ళు? దైవావేశంతో రాశారు వాళ్ళు. దైవ ప్రేరేపణ కలిగి రాశారు వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారంతో రాశారు. ఆయన సహకారంతో రాశారు వాళ్ళ గ్రంథాన్ని. చాలా మంది కూడా ఇప్పుడు ఇది మనుషులు రాసిన గ్రంథం ఉన్న చోట్ల సోషల్ మీడియాలో వాళ్ళకి తెలియదు ఇది ఎవరి ద్వారా రాయబడినటువంటి గ్రంథం. దైవావేశం వల్ల దేవుని యొక్క సహాయంతో పరిశుద్ధాత్మ పూర్వులే రాసినటువంటి గ్రంథం ఇది. అలాంటి గ్రంథం అనేది, అలాంటి వాక్యం అనేది మనల్ని ఏం చేసిద్దని చెప్తున్నాడు? ఉపదేశించిద్దంట. మనకి ఉపదేశించిద్దంటే ఇది ఏది మంచి ఏది చెడు అనేది మనకి చెప్పిద్ది. ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా తన జీవితాన్ని ప్రారంభించాలి, ఎలా శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఆనందం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, బాధలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి అని ఉపదేశించిద్దంట. ఆ ఉపదేశాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మన జీవితాలని మార్చుకుంటా ఉండాలి. ఆ ఉపదేశాన్ని బట్టి మనం వింటా ఉండాలి. ఆ ఉపదేశాన్ని వినలేదనుకోండి, వినకపోతే తర్వాత ఏం చేయాలని చెప్తున్నాడు చూడండి. ఖండించాలి. ఉపదేశాన్ని వింటున్నారు, విననటువంటి మాట ప్రకారంగా జీవితం లేకపోతే ఏం చేయాలి? అక్కడ ఖండించాలి. వాక్యం ద్వారా ఏం చేయాలి? ఖండించాలి. ఇప్పుడు స్కూల్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఉన్నాడు, అతను బాగా చదవట్లేదు. దాని విలువ తెలిసినా కానీ అతను చదవట్లేదు. ఏం చేస్తాడు ఉపాధ్యాయుడు? ఖండిస్తాడు కదా. అరే వాడు ఏ తర్వాత సి రాశాడు అనుకో, ఏం చేయాలి? అరే బి అని చెప్పినా కానీ వాడు సి రాస్తే ఏం చేయాలి? వాడిని కొట్టాలి కదా. కొడితేనే కదా వాడు, ఖండిస్తేనే కదా వాడికి వచ్చేది. అరే నాన్న ఏ తర్వాత బిఏ రాయాలరా, బి తర్వాత మళ్ళీ డి రాసిండు అనుకో, మళ్ళీ తప్పే. మళ్ళీ ఏం చేయాలి? అక్కడ వాడిని ఖండించాలి. ఏమి రావాలి? బి తర్వాత అరే సి. అంతే. మనలో ఉన్నటువంటి లోపాలను కూడా ఏం చేయాలంటే ఈ వాక్యం ద్వారా మనం ఏం చేసుకుంటా ఉండాలి? ఖండించుకుంటా ఉండాలి. అలా ఖండించుకోవడం వల్ల ఏం జరిగిద్దంటే మనలో ఉన్నటువంటి తప్పులు మనకు తెలిసి వాటికి మనం దూరంగా ఉంటాం. చూడండి, వాక్యం ఏం చేసిద్దంటే మొదటగా మనకు ఉపదేశిస్తుంది. ఏది మంచి ఏది చెడు అనేది మనకి తెలియజేస్తుంది. తెలియజేసిన వాక్య ప్రకారం మనం లేకపోయిన వాడికి తర్వాత ఏం చేసిద్ది? ఖండించిద్ది. ఇది తప్పు, నువ్వు చేసే తప్పు, ఇది నువ్వు చేయకూడదు అని మనకు తెలియజేసింది.
అలా తెలియజేసినప్పుడు మనం ఏం చేయాలి? వదిలిపెట్టాలి దాన్ని ఇంకా అక్కడే, దాన్ని చేయకుండా మన జీవితంలో ఉండాలి. తర్వాత ఏం చేసిద్దంట? తర్వాత ఏమన్నాడు? తప్పు దిద్దిద్ది. ఖండించిన తర్వాత ఏం చేసిద్దంటే తప్పును సరి చేశారు. ఇది చేసింది నువ్వు తప్పు, ఈ తప్పు నువ్వు చేయకూడదు. ఏం చేసిద్దంటే దిద్దిద్ది. టీచర్ కూడా అదే కదా, టీచర్ కూడా అదే చేస్తాడు స్కూల్లో. ఉపాధ్యాయుల్లో ఏదైనా ప్రశ్న తప్పు రాసినప్పుడు అక్కడ ఏం చేస్తాం మేము? నేను టీచర్ని కదా, ఏం చేస్తాను? దాన్ని రౌండప్ చేసి ఇది కాదు ఇది రాయాలని రాస్తాం అక్కడ. అలాగే మన జీవితాలు, ఆత్మీయ జీవితాలు కూడా అలానే జరిగేది. ఇది తప్పు అని మనకు తెలిసినప్పుడు, అది వాక్యంలో మనకి ఇది కరెక్ట్ కాదని తెలియజేసినప్పుడు మనం ఏం చేయాలి? తప్పులు ఏం చేసుకోవాలి? సరిదిద్దుకోవాలి. అదే వాక్యం చేసేది మనల్ని. ఆ తప్పులు సరిదిద్దుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నట్టు? వాక్యానికి విలువిస్తున్నట్టు, వాక్యానికి శక్తి కలిగినది మనం నమ్ముతున్నట్టు. కాబట్టి ఆలోచిద్దాం నా ప్రియ సహోదరి సహోదరులారా. వాక్యం మనకి ఉపదేశించిద్ది, వాక్యం మనల్ని ఖండించిద్ది, వాక్యం మనల్ని ఏం చేసిద్ది? తప్పులు దిద్దుతుంది. మనల్ని సరైనటువంటి మార్గంలో, సన్మార్గంలో, సత్య మార్గంలో వాక్య ప్రకారంగా మనల్ని చేసిద్ది. తప్పులు సరిదిద్దుతున్నా కానీ ఆ తప్పులు సరిదిద్దుకోలేకపోయారు అనుకోండి, మీ జీవితానికి మీరే, మీ శిక్షకు మీరే బాధ్యులు, మీ శిక్షకు మీరే పాత్రులు. ఇంకెవరు ఏమీ చేయలేరు. ఇంత వాక్యం వింటున్నా కానీ మనం మన జీవితాలు మార్చుకుపోయామనుకోండి, మన జీవితంలో మన హృదయంలో వాక్యానికి విలువ ఇవ్వలేకపోయామనుకోండి, అది ఉపయోగం లేదు. ఇంత శక్తి కలిగినటువంటి వాక్యాన్ని తన నామం కంటే, అసలు చూడండి ఎంత గొప్ప మాట అండి, ఆయన నామం కంటే దేన్ని గొప్ప చేశాడంట? ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని గొప్ప చేశాడంటండి. చూడండి, అసలు నా నామం పెద్ద విషయం కాదు మీకు, కానీ నా నోటి నుండి వచ్చేటువంటి మాట, నా నామం పరిశుద్ధమైందని చెప్పాను, పూజింపదగిందని చెప్పాను. ఇంతకన్నా కానీ, ఇంత పరిశుద్ధమైన దానికన్నా కానీ, ఇంత పూజింపదగిన దానికన్నా కానీ నా మాట అనేది, నా వాక్యం అనేది చాలా గొప్పది, చాలా విలువైనది. ఆ విలువైనటువంటి మాటలకి మీరు ఎంతవరకు విలువనిస్తున్నారు? వాక్యం ద్వారా ఖండిస్తున్నారు, ఉపదేశిస్తున్నారు, తప్పులు సరిదిద్దుతున్నారు, అయినా కానీ మార్చుకోపోతే మన విలువ ఇవ్వటం లేదు. 1% కూడా మన హృదయంలో, 1% కూడా మన హృదయంలో వాక్యానికి మనం చోటు ఇవ్వట్ల. ఇంకా ఎలా మనం పరలోకాన్ని చేరుకునేది? ఇంకా ఎలా మనం పరలోకానికి వెళ్ళేది? దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని ఎప్పుడు మనం సంపాదించుకునేది? ఎలా సంపాదించుకుంటాం? ఇంకా ఏమన్నాడు? ఇంకో 4వది కూడా ఉందనుకుంటా, చూడండి. 4వది కూడా ఉందనుకుంటా. నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉందంట. మనకి చాలా ప్రయోజనకరమైందంట వాక్యం, కానీ మనం దాన్ని ప్రయోజనకరంగా చూడట్లా. అందుకే మనకి విలువని మనం గ్రహించలేకపోతున్నాం. దాని విలువను మనం గ్రహించలేకపోతున్నాం. అందుకే ఖండిస్తున్నా కానీ, ఉపదేశిస్తున్నా కానీ, తప్పులు సరిదిద్దుతున్నా కానీ, అయినా కానీ మనం ప్రయోజనకరమైనగా ఉండట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి శక్తి కలిగినటువంటి వాక్యానికి మనం ఎంత విలువ ఇస్తున్నాం, వినబడుతున్నటువంటి వాక్య ప్రకారంగా మనం ఎలా జీవిస్తున్నామా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా అసలుకి హెబ్రీ పత్రికలో అనుకుంటా ఒక మాట అంటాడు చూడండి. హెబ్రీ పత్రికలో కూడా ఒక మంచి మాట ఉంటుంది వాక్యాన్ని గురించే. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, అదే అన్న ఖడ్గం అది అనా 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. చూడండి ఎలాంటిదంట వాక్యం. మన హృదయంలో ఉన్నటువంటి, మన బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్కి చొచ్చుకొని పోయిద్దంట. 2 అంచులు గల ఖడ్గం అంట అది. చెప్తున్న వాడికి, వినివారికి, ఇద్దరికి వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి తలంపులను ఏం చేస్తూ ఉంటుందంట వాక్యం అనేది? శోధిస్తూ ఉంటుంది. అంత గొప్ప శక్తి కలిగినటువంటి వాక్యం దగ్గర ఉన్నాం మనందరం. కానీ దాని ప్రకారంగా జీవించకపోతే ఉపయోగం ఏంటి? అంత గొప్పదైన, అంత శక్తి కలిగినటువంటి వాక్య ప్రకారంగా మనం జీవించకపోతే విలువ ఏంటి?
ఎన్నో వాక్యాలు వింటా ఉన్నాం, ఎన్నో ఆరాధనలు జరిగించుకుంటా ఉన్నాం, ఎన్నో సంఘ సహవాస కూడికలు జరిగించుకుంటా ఉన్నాం. ఇంకా మన ప్రవర్తన మారకపోతే, ఇంకా మన జీవితాలు మారకపోతే ఇంక మనం దేనికి చేస్తానట్టు భక్తి? కొన్నిసార్లు అనిపించింది, అప్పుడప్పుడు నామకార్థక కొంతమంది ఉంటారు. మన భక్తి ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు చూసినప్పుడు అన్యులు చేస్తారు చూసారా, రోడ్డు మీద బండి వేసుకొని పోయేటప్పుడు వాళ్ళ దేవాలయం కనపడం లేదు ఇట్లా అనుకుంటారు. అట్లా అనిపించింది నాకు కొన్నిసార్లు కొంతమందిని చూస్తుంటే. అతనికి వాళ్ళ దేవాలయం పోయి దండం పెట్టుకునేటువంటి సమయం కూడా దొరకదు, బయట నుండి ఇలా అనుకుంటారు. మనది కూడా అలా ఉంటుంది వాక్య ప్రకారంగా లేకపోతే. ఆదివారం దేవుళ్ళలాగా, ఆదివారం వాక్యలాగా మనం ఉన్నామనుకో, మనం ఎలా వాక్యానికి విలువ ఇచ్చిన వారిలాగా ఉంటాం, ఎలా వాక్య ప్రకారంగా మనం జీవిస్తాం. కాబట్టి వాక్యానికి విలువ ఇచ్చేవాడు, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు వాక్యాన్ని ఎక్కడ పెట్టుకుంటాడు? తన హృదయంలో పెట్టుకుంటాడు. ఇంకా వాక్య ప్రకారంగా జీవిస్తాడు, యేసుక్రీస్తుని ప్రేమిస్తాడు. మరి అదే వాక్యం వారి హృదయంలో లేకపోతే అలా ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుంది? చీకటిలో జీవించిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అతని జీవితం అంధకారమయమే. చీకటిలో ఉండడానికి ఎవరైనా ఇష్టపడతామా? నిన్నంత కరెంట్ ఉందా మనకి? నిన్న 8:30 కాడ నుంచి 2 దాకా కరెంట్ ఉందా? ఎలా ఉందో మన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అలా ఉంటుంది వాక్య ప్రకారంగా మన జీవితాలు లేకపోతే వాడి జీవితం అలానే ఉంటుంది. ఇంకా చీకటిలో ఉండడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. వాక్యం హృదయంలో లేని వాడి యొక్క జీవితం కూడా అలానే ఉంటుంది. ఎక్కడ ఉన్నట్టు వాడు? చీకట్లో ఉన్నట్టు. వాడి జీవితం మొత్తం కూడా అంధకారమయమే. అతను ఆత్మీయంగా ఏమైపోతాడు? ఏముండదు, ఇంకా అతను ఆత్మీయతనే ఉండదు ఆ వ్యక్తిలో. ఆత్మీయంగా అతను ఏమైపోతాడంటే దిగజారిపోతాడు. ఆత్మీయ క్షేమం అనేది అతని వ్యక్తిలో, అతని యొక్క జీవితంలోకి వస్తుంది. కాబట్టి ఇంత విలువ కలిగినటువంటి, ఇంత శక్తి కలిగినటువంటి వాక్యానికి మనం ఎంత విలువ ఇస్తున్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా వాక్యానికి విలువనిచ్చిన వాళ్ళు ఉన్నారా బైబిల్ గ్రంథాలు అంటే? చాలా మంది ఉన్నారు. వాక్యానికి విలువ ఇవ్వడం అంటే దేవుని మాటకి లోబడటం, దేవుని వాక్య ప్రకారంగా జీవించడం. ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే నోవాహు గారు ఉన్నారు. ఎంత లోబడ్డాడు ఆయన మాటకి. ఏమన్నాడు? నీవేనయ్యా నా ఎదుట నీతిమంతుడిగా కనబడింది, కాబట్టి నీ కుటుంబ రక్షణ కోసం ఒక ఓడను కట్టుకో. కట్టేసాడా లేదా ఆయన? అదే లోపట్టం అంటే, అదే వాక్య ప్రకారంగా జీవించడం అంటే. కట్టాడా లేదా ఓడ? ఆ తుఫాన్ నుంచి, ఆ జలప్రయాణం నుంచి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడా లేదా? రక్షించుకున్నాడు. అదే వాక్య ప్రకారంగా జీవించడం అంటే. ఇది కొత్త ఆలోచించాల్సిన అవసరం లేదు. ముందున్నాయి వాటి ప్రకారంగా మన జీవితాలు మార్చుకునే చాలు. తర్వాత అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారు కూడా విన్నారు లేదా? నీ దేశాన్ని, నీ జనాంగాన్ని, నీ భార్యని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళిపో అన్నాడు. ఒక్క మాట అన్న మాట్లాడాడు ఆయన్ని. అసలు ఎక్కడ పోవాలో కూడా అడగలా దేవుణ్ణి. మాట విన్నాడు, వెళ్ళిపోయాడు, బయలుదేరాడు. అది లోపట్టం అంటే, అది వాక్యానికి విలువ ఇవ్వటం అంటే. ఎక్కడ పోవాలో కూడా తెలియదు, ఎక్కడ ఉండాలో కూడా తెలియదు, ఎక్కడ ఆగాలో కూడా తెలియదు, ఎన్ని రోజుల ప్రయాణం కూడా తెలియదు ఆయనకి. మొదలుపెట్టాడు ప్రయాణం ఆయన. నీ కొడుకుని తీసుకుని పదా అని. ఏందండి ఆ భక్తి? ఏందండి వాళ్ళు? ఇంకా మోషే గారు ప్రధానంగా బయలుదేరాలి అక్కడ ఐగుప్తు నుంచి. కాబట్టి చూడండి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయి. వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కరం కూడా దేవుడు ఎంతవరకు అయితే మనకి వాక్య ప్రకారంగా జీవించమన్నాడో అంతవరకు మనందరం జీవిస్తూ, వాక్య ప్రకారంగా వాక్యానికి విలువిస్తూ, వాక్యంలో మనందరం మన జీవితాలని కట్టుకోవాలని మీ అందరికీ ఇక్కడ దేవుడి వాక్యం అనేది సెలవిస్తుంది. అర్థమైంది అందరికీ? ఏమని చెప్పుకున్నాం మన వాక్యం? దేవుని వాక్యమునకు విలువిస్తున్నామా? విలువ ఇవ్వటం అంటే లోబడడం. దేవుడు ఏం చేశాడంటే ఒక గొప్ప మాట అన్నాడు. ఏమన్నాడు? నా నామము కంటే నేను ఇచ్చినటువంటి వాక్యం చాలా గొప్పదని చెప్పాడు. ఆయన నామం గురించి మనకు తెలుసు ఎంత పరిశుద్ధమైనది, ఎంత పూజింపదగినదా అని. అలాంటి వాక్యాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మనం ఎక్కడ పెట్టుకోవాలో కూడా మనకు తెలిసింది. దేవుడు చెప్పాడు. ఎక్కడ పెట్టుకోవాలంట? హృదయంలో పెట్టుకోవాలి. ఆ చెప్పినటువంటి వాక్య ప్రకారంగా జీవించాలి, క్రీస్తును ప్రేమించాలి. అలాగని మరి అది ఏమన్నా తక్కువ అనుకుని మనం నేర్చుకున్నావా? లేదు, చాలా శక్తి కలిగింది.
ఉపదేశించిద్ది, ఖండించిద్ది, తప్పులు దిద్దిద్ది, నీతి యందు శిక్ష విధించిద్ది. అలా విలువనివ్వని వాడి వ్యక్తి యొక్క జీవితం యొక్క విలువ ఎలా ఉంటుంది, జీవితం ఎలా ఉంటుంది అంటే చీకటిలో నివసించేటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో అతని జీవితం కూడా అలానే ఉంటుంది. జీవించుచున్నావని పేరు ఉన్నది కానీ నీవు మృతుడవే, నీవు మృతుడవే అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. కాబట్టి వాక్యానికి విలువిస్తున్నాం అనేది మీరు నేను అందరం కూడా పరిశీలించుకొని వాక్య ప్రకారంగా మన జీవితాలను మార్చుకుంటూ వాక్యానికి విలువిచ్చే వారిలాగా ఉండాలని మిమ్మల్ని అందరూ నేను హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.